హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ అయితే కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఈరోజు అయితే మనం ప్రాబబిలిటీ అనే లెసన్ అయితే నేర్చుకుందాం అనమాట. ఎందుకంటే మీ 10th సిలబస్ మొత్తంలో ఈజియెస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో అది ఇది ఒక్కటే. దీని నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఈ క్వశ్చన్ మీరు చాయిస్లో రాసుకుంటే మీకు ఒక క్వశ్చన్ అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఈ లెసన్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ముందు ప్రాబబిలిటీ అనేది ఏం లేదు, 50-50 ఛాన్సెస్ అంటారు కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక 1 రూపీ కాయిన్ తీసుకుని దాన్ని టాస్ చేస్తే అయితే హెడ్ పడుతుంది, లేదంటే టెయిల్ పడుతుంది కదా. అంటే మీకు దగ్గర 2 ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో మీకు ఒకటే వస్తుంది మీరు ఒకసారి టాస్ వేస్తే. అంటే అయితే హెడ్ వస్తుంది, లేదంటే టెయిల్ వస్తుంది. దాన్నే 50-50 అంటాం. టోటల్ అవుట్కమ్స్ అనేవి మనకి 2 ఉన్నాయి, కానీ వచ్చేది మాత్రం ఒకటే. హెడ్ అయితే 1, టెయిల్ అయితే 1. సో అలాగా మీరు ఇప్పుడు దాన్ని ప్రాబబిలిటీ ఎలా రాస్తారు, 1/2 అని రాస్తాం. సో దాని వాల్యూ ఎంత అవుతుంది, 0.5. దాన్ని 50% అండి. ఈ 50-50% అనేది దీని నుంచి వచ్చింది, ప్రాబబిలిటీ నుంచి. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. పోనీ ఒక డైస్ తీసుకుందాం. ఒక డైస్ త్రో చేస్తే 6 ఛాన్సెస్ వస్తాయి. 6 ఛాన్సెస్ ఉంటాయి. 6 ఛాన్సెస్లో మీకు 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఆ 6లో మీరు సపోజ్ 5 వస్తే ఒక అవుట్కమ్ అంటే 1/6 అవుతుంది. అది ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 6 3 అవుట్కమ్స్ వచ్చినాయి. 3/6 అంటే వాల్యూ 1/2 అవుతుంది. సో ఇవన్నీ మీకు ఫార్ములా చెప్తే దీన్ని బట్టి ప్రాబబిలిటీ ఎలా చేయాలనేది అర్థమవుతుంది. సో ప్రాబబిలిటీ అంటే ఏం లేదు, ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ముందైతే ఇక్కడ ఏమి ఇచ్చాడో చదువుదాం. ది థియరీ ఆఫ్ ప్రాబబిలిటీస్ అండ్ ది థియరీ ఆఫ్ ఎర్రర్స్ నౌ కాన్స్టిట్యూట్ ఏ ఫార్మిడబుల్ body of great mathematical interest and of great practical importance. Okay, a theoretical approach. ఇవన్నీ లైట్. మీకు మెయిన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా వచ్చేసి ఏముండదు, మీరు క్వశ్చన్లో వాడు ఏం అడిగాడో దాన్ని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫార్ములా ఇచ్చాడు. P of E ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. అంటే ఇప్పుడు ఒక డైస్ త్రో చేసినప్పుడు మనకి 6 అవుట్కమ్స్ అనేవి వస్తాయి. ఆ 6 అనేది మనకి డినామినేటర్లో వేసుకోవాలి. టోటల్ ఎన్ని ఉంటే అవన్నీ. ఇప్పుడు ఒక కాయిన్ టాస్ చేస్తే 2 అవుట్కమ్స్ వస్తాయి. ఆ 2 కింద వేసుకోవాలి. డై వేస్తే 6 ఛాన్సెస్, అది కింద వేసుకోవాలి. ఇప్పుడు నేను అది ఈవెన్ నెంబర్, ఇఫ్ అ డై హ్యాస్ థ్రోన్ వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే టోటల్ అవుట్కమ్స్ 6 అవుతాయి. ఈవెన్ నెంబర్స్ ఎన్ని వస్తాయి, 1, 2, 3, 4, 5, 6లో 3 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. అంటే అప్పుడు 3/6 అవుతుంది. 3/6 వాల్యూ ఎంత, 1/2. ఓకే, దాన్ని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E అంటాం. ఇక్కడ E తీసుకొచ్చి, లేదంటే మీరు ఏదైనా లెటర్ తీసుకొచ్చి, అది మీ ఇష్టం. కానీ దాన్ని మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. లెట్ E బీ అని అక్కడ ఏమిస్తే క్వశ్చన్లో దాన్ని తీసుకుంటున్నట్టు ఈ కింద దాన్ని మెన్షన్ చేసి ఆ తర్వాత ఫార్ములా వేసుకోవాలి. ఓకే, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ వెన్ ఎ కాయిన్ ఈస్ టాస్డ్ వన్స్. ఆల్సో ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టెయిల్. ఇందులో క్వశ్చన్ ఏం అడిగాడు, ఒక కాయిన్ అనేది టాస్ చేశాడు. ఆ టాస్ చేస్తే ఒక హెడ్ రావడానికి, ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ఒక హెడ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది, అలాగే టెయిల్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందని అడుగుతున్నాడు. నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఏమి ఇచ్చాడో చదువుదాం ఫస్ట్. ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ వన్స్ ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈస్ 2. చెప్పాను కదా, ఒక కాయిన్ టాస్ చేస్తే అయితే హెడ్ లేదంటే టెయిల్. అదే 2 కాయిన్స్ టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయని అడగచ్చు మీరు. ఎన్ని వస్తాయి, 2², 4 అవుట్కమ్స్ వస్తాయి మొత్తం. 4ఏనా, 2 కాయిన్స్ టాస్ చేస్తే ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి, మొత్తం 4 అవుట్కమ్స్ వస్తాయి. అలా ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, P of E ఈక్వల్స్ E అనేది హెడ్కి తీసుకున్నాడు ఇక్కడ. ఓకే, అది మెన్షన్ చేయాలి ఇక్కడ. ఆఫ్ దట్ ఈజ్ ఇక్కడ రాసాడు చూడండి, ది నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E దట్ ఈస్ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ ఈజ్ 1. దేర్ఫోర్ ఫార్ములా, హెడ్ ఒకటే వస్తుంది కదా. 2 టైమ్స్ హెడ్ టెయిల్లో ఒక పాయింట్ టాస్ చేసినప్పుడు ఒక ఛాన్స్లో హెడ్ రావచ్చు, ఒక ఛాన్స్లో టెయిల్ రావచ్చు. అవుట్కమ్ ఒకటే ఉంది హెడ్కి. సో 1. ఓకే, అప్పుడు P of హెడ్ ఏమవుతుంది, ఫార్ములా
నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏమైంది 1/2. ఓకే, సేమ్ అలాగే ఇఫ్ ఎఫ్ ఈస్ ది ఈవెంట్ గెటింగ్ ఏ టెయిల్ దెన్ ఇక్కడ ఎఫ్ అని తీసుకున్నాడు, అది మీరు ఈ అనేది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ అని తీసుకుని కానీ మెన్షన్ మాత్రం చేయాలి గెటింగ్ ఏ టెయిల్ అనేది. ఓకే, టెయిల్ ఏమవుద్ది, టెయిల్ కూడా 1 ఛాన్స్ ఉంటుంది, హెడ్ టెయిల్ కాబట్టే కదా 1 టెయిల్కి 1. ఓకే, అప్పుడు ఏమైంది, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఎఫ్ ఎంత అవుతాయి, 1 అవుతుంది. టోటల్ అవుట్కమ్స్ 2 అవుతాయి, 1/2. ఓకే, మీరు కాన్సెప్ట్ని డీప్గా అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దీన్ని మించిన ఈజీ చాప్టర్ ఈ బుక్లో ఇంకొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్ అంత ఈజీ చాప్టర్ అయితే ఇంకొకటి లేదు. కొంచెం బ్రెయిన్ పెడితే ఈ లెసన్ వచ్చేది మీకు, మీ క్లాస్లో మీరే ముందు ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బ్యాగ్ కంటైన్స్ ఎ రెడ్ బాల్, ఏ బ్లూ బాల్ అండ్ ఎల్లో బాల్. ఆల్ ద balls being of the same size, Kritika takes out a ball from the bag without looking into it. What is the probability that she takes out yellow ball, red ball, blue ball? ఇక్కడ కృతిక అనే ఒక అమ్మాయి ఒక బ్యాగ్ నిండానంట రెడ్ బాల్స్, బ్లూ బాల్స్, ఎల్లో బాల్స్ ఉన్నాయంట, అన్నీ సేమ్ సైజు. అయితే కృతిక అనే అమ్మాయి బ్యాగ్లోకి చూడకుండా ఒక బాల్ తీసిందంట. ఇప్పుడు ఆ బాల్ ఎల్లో బాల్ అయితే ప్రాబబిలిటీ ఎంత, బ్లూ బాల్ అయితే ప్రాబబిలిటీ ఎంత, రెడ్ బాల్ అయితే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూద్దాం. లెట్ వై బీ ది ఈవెంట్ ది బాల్ టేకెన్ అవుట్ ఈజ్ ఎల్లో. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఏమైంది, బై బీ బీ ద ఈవెంట్ ది బాల్ టేకెన్ అవుట్ ఈజ్ బ్లూ అండ్ ఆర్ బీ ది ఈవెంట్ ది బాల్ టేకెన్ అవుట్ ఈజ్ రెడ్. ఇక్కడ ఈజీగా ఏం తీసుకున్నాడంటే ఎల్లోకి వై అని ఎట్టుకున్నాడు ఈ ప్లేస్లో, బ్లూకి బి అని ఎట్టుకున్నాడు, రెడ్కి ఆర్ అని ఎట్టుకున్నాడు. ఈ ప్లేస్లో మాత్రం రీప్లేస్ చేసుకున్నాడు. అది మీ ఇష్టం, ముందే చెప్తున్నాను కదా. మీరు ఎగ్జామ్లో ఏది రాసినా అది చూడడం, మీరు దాన్ని మెన్షన్ చేశారా లేదా అంతే, అదే మెయిన్. అక్కడ మీరు ఏది లెటర్ తీసుకున్నా అక్కడికి నో ప్రాబ్లం, కానీ అక్కడ మీరు తీసుకున్న లెటర్ దేనికి మెన్షన్ చేస్తుందో అది మాత్రం రాయాలి స్పెసిఫిక్గా. మీరు బ్లాక్ పెన్తో రాస్తారు, బ్లూ పెన్తో రాస్తారు, మీ ఇష్టం, అది మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు మొత్తం అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. రెడ్ బాల్, బ్లూ బాల్, ఎల్లో బాల్, 3 అవుట్కమ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 3. ఓకే, ఇప్పుడు ది నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ వై అంటే ఎల్లోకి ఎంత అవుతుంది, 1 ఉంది. ఎల్లో బాల్ ఒకటే, ఛాన్స్ ఒకటే కదా, ఒక బాల్ తీస్తే ఎల్లో ఎన్ని అవుతుంది. కృతిక అనేది అమ్మాయి చేయి పెట్టి ఒక బాల్ని తీసింది చూడకుండా, అది ఎల్లో అయితే ప్రాబబిలిటీ 1 అవుతుంది. 3 బాల్లో ఒక బాల్ ఎల్లో, అప్పుడు 1/3. అలాగే రెడ్లో కూడా తీసినప్పుడు రెడ్ బాల్ వస్తే రెడ్ 1 ఛాన్స్, 1/3. అలాగే బ్లూ కూడా, బ్లూ ఒక బాలే, ఒక బాల్ తీసినప్పుడు బ్లూ ఒక బాల్ ఉంటుంది చేత్తో, ప్రాబబిలిటీ ఏమవుతుంది, బ్లూ బాల్ అయితే 1/3 అవుతుంది. 3 కలర్లో ఒక బాల్. ఓకే, సింపుల్, గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి. నేను ఇక్కడ ఉన్నాయి కాబట్టి రాసి చూపించట్లేదు, మళ్ళీ క్వశ్చన్స్ వచ్చేసప్పటికి నేను రాసి చూపిస్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ డాష్ అనేది 2 కలిపితే 1 అవుతాయి. ఇది ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు, ఇవి చదువుకోవాలి. మీరు వస్తాయి మీ స్కూల్ ఎగ్జామ్స్లో పెడతారు చూసారా, అలాంటి టైంలో 1 మార్కులు అడుగుతారు 2 క్వశ్చన్లు, చూసుకోండి. అండ్ ఈవెంట్ హ్యావింగ్ ఓన్లీ 1 అవుట్కమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ అన్ ఎలిమెంటరీ ఈవెంట్. ఏంటి, అండ్ ఈవెంట్ హ్యావింగ్ ఓన్లీ 1 అవుట్కమ్, దానికి ఒక్క ఛాన్సే ఉందంట అవుట్కమ్, దాన్ని ఏమంటాం, ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. 2 కలిపితే 1 వచ్చేదాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. ఓకే, ఇంకా చూడండి, పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ 1. ఇక్కడ 3 వచ్చినాయి, ఈ మూడింటిని కలిపితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. కావాలంటే కలిపి చూడండి, మీరు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ 3 1/3 వచ్చినాయి కదా, 1/3 1/3 1/3 కలిపితే ఎంత అవుద్ది, డినామినేటర్ సేమ్, 3 1s 3, క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో ఇది మన ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం దీన్ని. ఓకే, అబ్జర్వ్ దట్ ది సమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీస్ of all the elementary events of an experiment is 1. This is true in general also. ఈ ఎలిమెంటరీ ఈవెంట్ అనేది దేన్ని సమ్ చేసినా కూడా 1 అనేదే వస్తుంది అంట. అది మీరు ఇట్లా కావాలంటే ట్రై చేసుకొని చూడండి అని చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసి, సపోజ్ వి త్రో ఏ డైస్ వన్స్
ఒక డై అనేది త్రో చేశాడు. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4? ఒక డై త్రో చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? పాసిబుల్ అవుట్కమ్స్ 6 ఉంటాయి. 6 ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 4 అన్నాడు. గ్రేటర్ దాన్ 4 అంటే ఎన్ని అవుతాయి చెప్పాలి? 2 అవుట్కమ్స్ వస్తాయి. 2 అవుట్కమ్స్ వస్తే వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? ఇంకొకటి ఇది, వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఈక్వల్ అవ్వాలి 4కి, అలాగే దానికన్నా చిన్నది అవ్వాలి. 4కి ఈక్వల్ అయ్యి చిన్నది అవ్వాలి. అంటే 4 వరకే లెక్కెట్టుకోవాలి. 1 2 3 4 అంతే. 5 6 లెక్కెట్టకూడదు. 4కి ఈక్వల్ అవ్వాలన్నప్పుడు 4 దాకే చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆన్సర్లో ఇప్పుడు ఫస్ట్ దాని ఆన్సర్ ఎంత అవుతుంది చూడకుండా చెప్పండి. చూడకుండా చెప్పాలి ఆన్సరు. ఎంత అవుతుంది? 1/3 అవుతుంది. అంతే కదా. 2 నెంబర్స్ ఉన్నాయి. 2/6 1/3 ఫస్ట్ దాని ఆన్సర్. ఇంకా గ్రేటర్ దాన్ 4 అంటే 2 అవుట్కమ్స్ 2 ఉన్నాయి. 5 6 2/6 అంటే 1/3 అవుతుంది కదా. ఈజీ. సో నెక్స్ట్ అలాగే ఈక్వల్ టు 4 అంటే 4 మొత్తం 4 ఉన్నాయి. ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 వచ్చినాయి. పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 6. 4/6 అంటే 3/2. ఓకేనా? సారీ 2/3. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏమి ఇచ్చాడో చదువుదాం. ఆర్ ది ఈవెంట్స్ E and F ఇన్ ది ఎగ్జాంపుల్ అబౌవ్ ఎలిమెంటరీ ఈవెంట్స్? క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. నో, దే ఆర్ నాట్, బికాస్ ది ఈవెంట్ E హ్యాస్ 2 అవుట్కమ్స్ అండ్ ది ఈవెంట్ F హ్యాస్ 4 అవుట్కమ్స్. క్వశ్చన్ అనేది సేమ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎలిమెంటరీ ఈవెంట్ అనేది ఎలిమెంటరీ ఈవెంట్ అనేది పాసిబుల్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఒక దాంట్లో 2 అవుట్కమ్స్ ఉన్నాయి, ఒక దాంట్లో 4 అవుట్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నప్పుడు మనకి పాసిబుల్ అవుట్కమ్ 1 ఎలా వస్తుంది అని చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ ఇంకోటి వచ్చింది, ఇది కూడా చూడండి. ఇవన్నీ మీరు చదువుకుంటే మీరు ఒకసారి చదివితే అర్థమైపోద్ది. నేను డెఫినేషన్స్ వరకు చెప్తాను అంతే. ఇది ఒక డెఫినేషన్ ఉంది. ది ఈవెంట్ ఈ డాష్ రిప్రజెంటింగ్ నాట్ ఈ డాష్ అనేది ఈ పైన ఒక గీత ఉంటుంది, దాన్ని ఈ డాష్ అంటాం. ఓకేనా. ఈజీగా గుర్తెట్టుకోండి. ఈ డాష్ ఏంటి, ఈ పైన గీత ఎందుకు వచ్చింది అలాగనుకో. ఈ డాష్ అంటే ఈ నాట్ ఈ అయినాయి. ఈ అంటే ఇప్పుడు మనం తీసుకునేది, నాట్ ఈ అంటే తీసుకోలేనిది. ఓకేనా. ఇప్పుడు మీరు గ్రేటర్ దాన్ 2 అన్నారు. ఈ డాష్ అంటే 2 కన్నా చిన్నది అని అర్థం అంతే. గ్రేటర్ దాన్ 2 అంటే 2 పైనే వచ్చేవి. నాట్ గ్రేటర్ దాన్ ఈ డాష్ అంటే 2 కన్నా చిన్నవి అంతే. ఈ నాట్ అంటే ఈజ్ కాల్డ్ కాంప్లిమెంట్ ఆఫ్ ది ఈవెంట్ ఈ. We also say that E and E dash are complementary events. P of E dash equals 1 minus P of E. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపినా 1 రావాలి. P of E dash అనేది కలిపితే 1 రావాలి. P of E dash అనేది 1 నుంచి P of E తీస్తే P of E dash ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇక్కడ ఇంకొక డెఫినేషన్లు ఉన్నాయి. ఇవన్నీ మాత్రం చదువుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. మీకు చదివితే అర్థమైపోద్ది. ఈ డెఫినేషన్స్ ఏమీ అంత ఎగ్జామ్లో అడగరు, బట్ తెలియాలి కాబట్టి మీకు చదువుకోండి. నేను వద్దన్నాను అని మాత్రం చెప్పకండి ఎక్కడని. ఇది నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డెఫినేషన్స్ అయితే అడగరు. ఓకే. ఇక్కడ ఇంపాసిబుల్ ఈవెంట్ అనే ఒక డెఫినేషన్ ఉంది, ఇది చూద్దాం. ది ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అక్కర్ ఈజ్ 0. సచ్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఏంటి? ది ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ విచ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అక్కర్ ఈజ్ 0. ఈ ప్రాబబిలిటీ అనేది 0 అవ్వడానికి ఛాన్సెస్ చాలా కష్టం అంట. ప్రాబబిలిటీ ఈవెంట్ 0 అవ్వాలంటే కష్టం, దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్ వాల్యూ ఎంత అని అడుగుతారు, 0 అని చెప్పాలి అంతే. ఈ సర్టెన్ ఈవెంట్ చూడండి. ది ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ విచ్ ఈస్ ష్యూర్ టు అక్కర్ ఈజ్ 1. ఇది పక్కాగా 1 వస్తుంది. మీరు ఎంత చేసినా 1 వస్తుందంట. దాన్ని ష్యూర్ ఈవెంట్ సర్టెన్ ఈవెంట్ అంటాం. సింపుల్, అయిపోయినాయి డెఫినేషన్లు అయిపోయినాయి. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఆబ్జెక్టివ్లో అడుగుతారు.
మీరు మీ స్కూల్లో స్కిల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంటివి ఏమన్నా జరిగితే ఇలాంటి బిట్స్ వస్తాయి. ఎంత ఇలా ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఇగో నోట్ పాయింట్ కూడా చదువుకుంటూ ఉండాలి ఒకసారి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1 card is drawn from a well shuffled deck of 52 cards. Calculate the probability that the card will. ఇది ఇంకో కొత్త క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. రండి, డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏంటి కామెంట్లో చెప్పండి. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ఏ ప్యాకెట్ తెలుసు కదా అందరికీ, సాలిటరీ అంటారు. ఆ గేమ్ని డెక్ ఆఫ్ కార్డ్స్ అంటున్నారు ఇక్కడ. ఓకేనా? ఆ డెక్లో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డులు, 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటి స్పేడు, ఒకటి డైమండ్, ఒకటి హార్ట్ క్లబ్స్. ఓకే, ఇందులో ఈ స్పేడు, క్లబ్ అనేవి బ్లాక్. ఓకే, ఈ రెండు రెడ్. ప్రతి స్పేడ్లో 13 కార్డులు ఉంటాయి మొత్తం. ప్రతి ఒక్క డెక్లో 13 కార్డులు, 4 13s, 13 కార్డ్స్ ఉంటాయి డెక్కి. ఒక సూట్కి 4 కార్డులు ఉంటాయి. ఒక స్పేడ్ అనేది ఒక సూటు, ఈ క్లబ్ అనేది ఒక సూట్, అలా. ఓకే, 13 కార్డ్స్లో మళ్ళీ మనకి ఎన్ని ఉంటాయి? ఒక ఏస్ కార్డు, మొత్తం 9 కార్డ్స్ అయితే ఉంటాయి. 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఆ 10తో పాటు ఎక్స్ట్రా 4 కార్డులు కింగ్, క్వీను, జాకు, ఏసు. ఓకేనా అన్నా? మరి జోకర్ కూడా ఉంటుంది కదా అని అడుగుతారు మీరు. జోకర్ ఉంటుంది, అది దీంట్లో కాదు. అదేంటి? గేమ్, డైరెక్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు ఉంటుంది. ఇందులో జస్ట్ సూట్, మనం ప్రాబబిలిటీ తీసుకోవడానికి మాత్రం తీసుకుంటున్నాం ఇది. ఓకేనా? ఇది ఒక సూట్లో 13 కార్డ్స్లో 9 కార్డ్స్ అనేవి నెంబర్డ్ కార్డ్స్. నెంబర్డ్ కార్డ్స్ కాకుండా ఇంకొక 4 కార్డ్స్ ఏంటంటే ఏస్ కార్డు, క్వీను, జాక్, కింగ్, క్వీన్, జాక్, ఏసు. గుర్తుపెట్టేసుకోండి. కింగ్, క్వీను, రాజు, యువరాణి. జాక్ అండ్ జూలియట్, గుర్తుపెట్టేసుకోండి. ఏస్ అంటే ఫ్రీ ఫైర్ ఆడవాళ్ళు బాగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4లో ఏమడిగాడు? క్యాల్కులేట్ ది ప్రాబబిలిటీ దట్ ది కార్డ్ విల్ బీ అన్ ఏస్. అంటే ఏస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? మొత్తం 4 సూట్లు అంటే 4 ఒక్కొక్క ఏసు, ఒక్కొక్క ఆసు అంటే 4 ఆసులు వస్తాయి. మొత్తం 4 సూట్స్ నుండి 4 ఏసులు వస్తాయి. ఓకేనా? 4 ఏసెస్ అంటే 52/4 అవుతుంది. అంతేనా? చూడండి, దిర్ ఆర్ 4 ఏసెస్ ఇన్ ఏ డెక్. మొత్తం 52 కార్డ్స్లో 4 ఏసెస్ ఉంటాయి. లెట్ ఈ బీ ది ఈవెంట్ ది కార్డ్ ఈజ్ అన్ ఏస్. ఇది రాయడం మాత్రం మర్చిపోతుంది, ముందే చెప్తున్నాను ప్లీజ్. ఇది రాయడం మర్చిపోతే మీకు మార్క్ కట్ అయిపోద్ది. ఫైనల్ ఎగ్జామ్లో, పబ్లిక్ ఎగ్జామ్లో మార్క్ తీసేస్తారు మీకు. చాలా ఇంపార్టెంట్ అది. ది నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ. చెప్పాను కదా, 4 ఏస్ కార్డ్స్ ఉన్నాయంటే 4 ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని మనకు క్వశ్చన్లో ఇచ్చాడు కదా, టోటల్ 52 కార్డ్స్ పాసిబుల్ అవుట్కమ్స్. అప్పుడు పీ ఆఫ్ ఏమవుతుంది? 4/52. 4 టేబుల్లో 52 13 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. ఇది మన బి అండ్ ఏస్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు, నాట్ బి అండ్ ఏస్. నాట్ బి అండ్ ఏస్ అంటే ఏంటన్నా అంటే, మీకు ఇందాక చెప్పాను కదా, ఈ నాట్ అంటే ఏసు. ఏస్ అంటే మనం ఏం తీసుకున్నాం? 4 తీసుకున్నాం. ఈ నాట్ అంటే ఏస్ కాకుండా, అంటే 52 నుంచి 4 తీసేయడమే. ఏం లేదు, సింపుల్. చూడండి, ఇంకో ఇక్కడ ఇది ఎఫ్ అని తీసుకున్నాడు, మనం అది తీసుకోవచ్చు, మన ఇష్టం. అది చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇదిగోండి, టోటల్ కార్డ్స్ నుండి 4 తీసేసాడు, 48. ఆన్సర్ అయిపోయింది.
అంతే. 48 వచ్చిందా? ఈ 48ని మనం ఫార్ములాలో పెట్టుకోవాలి. 48/52 ఇక్కడ చేసి ఉన్నట్టు 48/52 12/13. ఇక్కడ ఏస్ అన్నప్పుడు ఏస్ కార్డు తీసుకోవాలి. ఏస్ కాదు అన్నప్పుడు ఈ టోటల్ కార్డ్స్ నుండి ఏది వద్దన్నాడో ఆ కార్డులు తీసేయాలి. వచ్చిన దాన్ని ఫార్ములాలో అప్లై చేసుకోవాలి. 48/52 అంటే ఎన్ని టైమ్స్ అవుతుంది? 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 24, 26, ఇదేమో 12, ఇదేమో 30. ఆన్సర్ 12/13. ఓకేనా? నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇది అయిపోయింది. ఇదిగోండి నోట్ దట్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఈ నాట్. ఇదిగోండి ఎఫ్ అనేది ఈ నాట్ అంటాం. ఓకేనా? ఎఫ్ అనేది ఆడు మామూలుగా తీసుకున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ కూడా. నేను చెప్పాను కదా ఈ నాట్ అంటే ఆడు ఈ నాట్నే ఎఫ్ అని మార్చుకోవచ్చు. అది మన ఇష్టం. ఆడు టెక్స్ట్ బుక్లో అలా ఇచ్చాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు మాత్రం ఎగ్జామ్లో ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని మెన్షన్ చేయడం మాత్రం ఇంపార్టెంట్ అక్కడ. అంతే, దట్స్ ఇట్. చూడండి, దేర్ ఫోర్ వీ కెన్ ఆల్సో క్యాల్కులేట్ పీ ఆఫ్ ఎఫ్ యాజ్ పీ ఆఫ్ ఎఫ్ ఈక్వల్స్ పీ ఆఫ్ ఈ డాష్ ఈ నాట్ ఈక్వల్స్ 1 - పీ ఆఫ్ ఈ. అంటే మనకి ఫస్ట్ ఏస్ వాల్యూ వచ్చింది కదా 1/13 అని. 1 నుంచి 1/13 తీస్తే మనకి 12/13 వచ్చింది. ఇలా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. అంటే మీకు ప్రాసెస్ అర్థం కావడానికి ఈ ప్రాసెస్ చేస్తున్నాం. మీకు ఫార్ములా గుర్తుండి ఇలా చేస్తాను అన్నా అంటే ఇలా కూడా చేయొచ్చు. ఇది ఇంకా ఈజీ మెథడ్. నాకు మామూలుగా అయితే అందరూ ఈ మెథడే చేస్తారు. అన్న నాకు ఇది కూడా అర్థమైంది అన్నయ్య, ఇది కూడా చేస్తానంటే ఇది చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 చూద్దాం. వీడియో బాగా లెంత్ అయిపోతుంది. వచ్చే వీడియోలో మిగతా ఎగ్జాంపుల్స్ చూద్దాము. మీరు ఈ లోపు మామూలుగా ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకసారి అలా చూస్తే మీకు అర్థమవుతాయి. సరేనా? మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అర్థమైందో అర్థం అవ్వలేదో, ఏ ఎగ్జాంపుల్ అర్థం కాలేదో నాకు కామెంట్లో చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు మాత్రం చూడండి. మళ్ళీ ఓన్లీ ఎగ్జాంపుల్స్కి వీడియో లెంతీ అయిపోతుంది కదా. మీరు అయితే చూసుకుని మళ్ళీ ఏది డౌట్ ఉందో అది అడిగారంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ అయిపోతాయి. అక్కడతో ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి అనుకోండి, మనం డైరెక్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎక్సర్సైజ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ మీకు చూపిస్తాను, ఆగండి. ఇవ్వండి ఎగ్జాంపుల్. ఎక్సర్సైజ్ 14.1లో మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 24, 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కటే ఎక్సర్సైజ్ ఈ లెసన్ మొత్తానికి. ఈ 25 క్వశ్చన్స్ మీకు వచ్చేసినాయి అంటే ఇంకా మీరు ఒక 12 మార్క్స్ వచ్చినట్టే మీకు ఫైనల్ ఎగ్జామ్లో. అర్థమైందా? మీకు ప్యాటర్న్ కూడా చెప్తాను ఏదో ఒక రోజు. నేను చూసి మీకు ప్యాటర్న్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. అలాగే నేనైతే ప్రతి ఒక్కరు కామెంట్కి రిప్లై ఇస్తాను. నేను ఏం డౌట్స్ ఉన్నాయో నాకు వీడియో కామెంట్ సెక్షన్లో చెప్తే నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మరి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అనమాట. ఓకే, బాయ్.